హాయ్ అండి. ఈ రోజైతే నేను వంకాయ ఎండు చేప కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఎండు చేపల్లో చాలా రకాలు ఉంటాయి కదండి. నేనైతే ఇవి కానాగంతులు తీసుకున్నానండి ఎండు చేపలు. ఇంక ఇవి మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు తీసుకొచ్చారు. ఈ రోజైతే కర్రీ చేసుకుంటున్నాను. ఇంకా ఈ రోజు మీకు ఒక విషయం చెప్తానండి. ఎక్కువ ఆయిల్ ఫుడ్ అనేది యూజ్ చేయకండి. మనం వండుకునే కూరలో కూడా కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ తినడం వల్ల హెల్త్కి అంత మంచిది కాదు. అది మెయిన్ మన హార్ట్కి అస్సలు మంచిది కాదండి. ఇప్పుడైతే నాకు ప్రజెంట్ మా ఇంట్లో ఒక సిచ్యువేషన్ కొంచెం అలాగే ఉంది. ఆయిల్ అనేది చాలా తక్కువ తినమని చెప్పారంట డాక్టర్ గారు. మా అక్క ఇప్పుడే అదే హాస్పిటల్లో చెప్పారంట డాక్టర్ మా అక్కగారికి. ఇంకా మీరు కూడా చాలామంది ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు ఇప్పటి నుంచైనా కంట్రోల్ అవ్వండి. ఆయిల్ తక్కువగా తినండి. నాకు ఒకసారి ఇలాగే జరిగింది. నాకు చాలా పెద్ద విషయం అయింది ఈ విషయంలో అయితే. ఇప్పుడైతే మా అక్కకైతే కొంచెం పాపం హెల్త్ ఇష్యూ వచ్చింది మళ్ళీని. ఇంకా తనైతే ఆయిల్ తక్కువ తినమని చెప్పారంట డాక్టరు. ఇంకా ఫైనల్గా అయితే నా కూర కూడా అయిపోయిందండి. మీరు కూడా కొంచెం ఆయిల్ తక్కువగా వేసుకుని కర్రీలు వండుకోండి. ఎక్కువ మరిగించిన ఆయిల్ అస్సలు వాడొద్దు ఫ్రెండ్స్. ఇది నేను ముందుగా చెప్తున్నాను మీకు. బాయ్ అండి.